ఈ రోజున ఎన్నో భయంకరమైనటువంటి బలహీనతలో అనేక మంది ప్రజలు బాధపడుతున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏమాత్రం కూడా స్వస్థత పొందుకోలేనటువంటి పరిస్థితులు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఏదో ఒక దినాన్ని మేము స్వస్థత పొందుకుంటాము అనేటువంటి ఒక నమ్మకంతో అనేక వేల రూపాయలు ఖర్చు చేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో పడి ఉన్నారు. ఎటువంటి స్వస్థత పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో పడి ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రత్నస్రవం కలిగినటువంటి ఆ స్త్రీని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతో డబ్బును ఖర్చు పెట్టింది, అనేక ప్రదేశాల్లో తిరిగింది, ఎంతోమందిని సంప్రదించింది. ఏమాత్రం కూడా స్వస్థత పొందుకోలేని పరిస్థితులలో దేవుని కోసం ఎప్పుడైతే విందో, ఆయన స్వస్థత చేయగలిగినటువంటి దేవుడు ఆయన పట్ల విశ్వాసం ఉంచినట్లయితే నాకున్నటువంటి బలహీనత పోతుందని ఆమె సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసముతో అనేక మంది జన సమూహము చుట్టూ ఉన్నా సరే యేసు ప్రభును తాకడానికి ఆమె సాహసించింది. ఏదో ఒక విధంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నాకున్నటువంటి బలహీనత పోగొట్టుకోవాలని ఒక విశ్వాసముతో ఆమె ప్రయాణమై ఆ యేసు చెంతకు చేరి ఆయన వస్త్రధరం ముట్టగానే అద్భుతమైనటువంటి రీతిలో ఆమె యొక్క బలహీనత పోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో చదువుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, నమ్మకంతో ప్రార్థన చేయగలిగితే, దేవుడు నన్ను స్వస్థత చేయగలిగినటువంటి సమర్థుడు అని నీవు పరిపూర్ణమైన నమ్మకమైనటువంటి విశ్వాసంతో ఆ ప్రభు చెంత నువ్వు చేరగలిగితే దేవుడు నిన్ను స్వస్థత పొందుకునే విధంగా కృప చూపించే దేవుడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు విశ్వాసమై నేను స్వస్థపరిచిన సమాధానం గలదానమై పొమ్ము అని దేవుడు అలనాడు ఆ బిడ్డకి ఏ విధంగా మరి గొప్ప అద్భుతమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి విషయాన్ని తెలియజేశాడో, ఈ రోజు నా దేవుని చెంతకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బాగు చేసి ఆదరించి ధైర్యపరిచి అద్భుతమైన రీతిలో ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు. మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాను నేనేననే లేఖనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నాకున్న బలహీనత పోవాలంటే దేవ నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరయ్యా అని దేవుని యొక్క పాదాలు పట్టుకుని విశ్వాసంతో ప్రభు చెంత చేరినట్లయితే, ఆయన పాదాలు తడిపినట్లయితే దేవుడు నిన్ను బాగు చేసి, దేవుడు నిన్ను ఆదరించి, దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో తన సాక్షిగా నిలబెట్టుకునే దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. ఎంత భయంకరమైన బలహీనతలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నా, ఇక ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితుల్లో స్వస్థత కలగదేమో అనేటువంటి ఒక సందేహంలో నీవు ఉన్నా సరే, ఈ రోజున దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను, దేవుని యొక్క పాదాలు పట్టుకుని, ప్రభువా నీవే నా యొక్క ఆశ్రయమయ్యా, అయ్యా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాను, నాకున్న బలహీనత తీసివేనైనా, నాకున్నటువంటి భయంకరమైన పరిస్థితిని తీసివే ప్రభని నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే దేవుడు నీకు స్వస్థత ఇచ్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన యొక్క మహిమాయుక్తమైనటువంటి ఆ యొక్క మార్గంలో నడిపించి నిన్ను గొప్ప అద్భుతమైనటువంటి బిడ్డగా ఈ లోకంలో వాడుకునే దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.